ఎఫెసీ రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ఏమని? సర్వాంగ కవచమును ధరించుకొని మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని. అమ్మ ఏం ధరించుకోవాలి? 14 వచ్చి చదవండి. ఎలా అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని తొడుగుకొని. చెప్పులు దేంతో పోల్చాడు? సమాధానముతోను సిద్ధ మనసుతోను. అంటే మనం సువార్త చెప్పడం వల్లే నిలబడతామంటారు. మీలో చాలా మంది సువార్త చెప్పరు తెలుసా? మీరు బలరాధనలో పాలు పొందుతారు, కనీసం నెలకు ఒక్కరికైనా చెప్తారు, చెప్పరు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? బలలో పాలు పొందిన ప్రతిరోజు ఒక్కరికైనా చెప్పాలి. యేసుప్రభు సువార్త చెప్పాలి. కరపత్రిక పట్టుకెళ్ళి పంచి యేసుప్రభు నమ్ముకోండి అని ఖచ్చితంగా ఒక్కరికైనా చెప్పాలి, రోజు ఒక్కరికైనా. నువ్వు అలా చెబితే నిలబడతాడు. అక్కడ ఏమన్నాడు? జోళ్ళు తొడుక్కొని నిలబడండి అంటే అవి లేకపోతే నువ్వేం చేయలేవు, నిలబడలేవు. అంటే నువ్వు ఎక్కడున్నావు? లోకంలో ముళ్ళబాటులో ఉన్నావు, సీసపింకులో ఉన్నావు, అగ్నిలో ఉన్నావు, రాళ్ళ మధ్య ఉన్నావు. రాళ్ళ మధ్య ఎంతసేపు నిలబడగలుగుతావు? ఖచ్చితంగా ఏముండాలి? స్వార్థ చెప్పాలి. చెప్పండి అందరు కలిసి. స్వార్థ చెప్తే నువ్వు నిలబడతావు, లేదా నువ్వు నిలబడలేవు. అయ్యో స్వార్థ ప్రకటించిన నాకు శ్రమ అన్నాడు. ఇవన్నీ కాక అంటే ఇవి ముఖ్యము అంటున్నాడు ఇక్కడ. ఇవన్నీ కాక అంటే దాని అర్థం ఏంటి? ఆ వద్దనా? అవి కావాలి, వాటి కంటే ముఖ్యం అనొచ్చు, లేకపోతే వాటితో పాటు అనొచ్చు. ఏం కావాలంటే ముఖ్యంగా అంటే మెన్షన్ ఎవండి లైన్ గా చదివాడు. ఏమని? మీ నడుములకు సత్యం తట్టు కట్టుకోండి, నీతి అనుమతులు తొడుక్కోండి, పాదములకు సమాధాన సువార్త సిద్ధ మనసు జోడు తొడుక్కోండి, విశ్వాసం ఉండాలి పట్టుకోండి అని చెప్పేసి కదా. పని కట్టుకుని అక్కడ ఆగి మళ్ళీ ఇంకో గ్యాప్ ఇచ్చి ఇవన్నీ గాక అని మొదటి ఏమన్నాడు? విశ్వాసం అనే డాలు. ఇవన్నీ ఏంటనుకున్నారు? కవచాలు అనండి. ఇంకా చెప్పాలంటే ఆయుధాలు. నువ్వు నేను క్రైస్తవులు ఉండడానికి, నువ్వు నేను దేవుని పక్షంగా వాడబడ్డానికి మనకుండే ఆయుధాలు ఏంటి? ఇవన్నీ. ఇవి ఆయుధాలే కనబడతాయా? కానీ బైబిల్ మాత్రం ఆయుధాలని చెప్తుంది. స్వార్థ వలన సిద్ధ మనసును జోడు. అంటే స్వార్థకి ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలి? జోడు తొడుక్కోవాలి. ఇప్పుడే నేను బట్టలన్నీ ఇప్పేశాను, మంచం దిగి రాలేను, నా కాళ్ళు కందిపోతాయి అనుకుంటుంటే ప్రియుడు వెళ్ళిపోయాడు పరమగీతాల్లో ఉన్న ప్రియురాల దగ్గర నుంచి. తర్వాత నువ్వు బట్టలు వేసుకుని ఎంత వెతికినా దొరకడం. అదేదో కొంచెం కప్పుకొని బయటకు వచ్చి తొలితే ఏమవుతుంది నీకు? నువ్వు ఎప్పుడు రెడీగా ఉండాలి. ఇప్పుడు చేయలేనా? ఇప్పుడా? మధ్యాహ్నం కదా, ఎండ కదా, అందరు పడుకుంటారు కదా. నీ అవిశ్వాసాన్ని బట్టి ఎవరిని మెలుపుకుండా కొన్ని చేస్తాడు దేవుడు. అవసరమైతే అందరిని పడుకోబెడతాడు. కానీ ఎవరొకరు ఉండాలి ఖచ్చితంగా ఉంచేలా చేస్తాడు దేవుడు. ఆమె చెప్పండి. విశ్వాసం అనే డాలు పట్టుకోండి. ఏదైనా వస్తే ఏమవుద్ది? ఇప్పుడు కాసేది ఎవరు? నీ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నా సరే నేను కాపాడేది మాత్రం ఆ విశ్వాసమే. లేకపోతే నువ్వు యుద్ధం చేయడానికి కాదు కదా, ఒక అడుగు కూడా వెళ్ళా. ఇదిగా నీలోకి వచ్చేది బాణం. ఒకడంటే తెలియకే వదిలాడంటే బాణం. అది వెళ్ళి ఎవడు గుచ్చుకుంది? గుచ్చుకుపోయింది, చచ్చిపోయా లేదా? మళ్ళీ వెనక్కి తిరిగి రామన్నాడంటే నువ్వు వస్తే గనక దేవుడు నాతోటి మాట్లాడించలేదు, కాసుకో సవాలన్నాడు. నిజంగానే తిరిగి రాలేదు. వెళ్ళినాయి. నువ్వు తెలియకే గురిచోతే ఆ బాణం నీకు తగిలేసే బలం అయితే నువ్వు యుద్ధంలో పని చేయవు. ఖచ్చితంగా ఏముండాలి నీకు? తమ్ముడు ఏముండాలి? విశ్వాసం. చెప్పండి ఏముండాలి? ఆ విశ్వాసమే బాణాలు నీ మీదకి రాకుండా కాపాడు. యుద్ధం చేయాలి. విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, యుద్ధం చేయాలి. కానీ యుద్ధంలో నిలబడడానికి నీకేముండాలి? ముందు నువ్వు క్రికెట్ ఫీల్డ్ లో ఉండాలి అంటే క్రికెట్ అవ్వకుండా చూసుకోవాలి. నువ్వు బాల్ కొడతావా పక్కన పెట్టు. ముందు ఏమవ్వకూడదు? నువ్వు అవుట్ అవ్వకూడదు. ఆ వికెట్లకి తగ్గకుండా చూసుకోవాలి. నువ్వు దూరంగా ఉండి ఎయిరా, నువ్వు ఎలా వేసినా నేను కొట్టేస్తానంటే అది వెళ్ళిపోయి తగిలేస్తుంది. నువ్వు కొట్టడానికి ఓపుకొని కొట్టడానికి చేతిలో బ్యాట్ ఉన్నా బాల్స్ ఉన్నా నిన్ను మాత్రం ఉంచడు అందులో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వేం చేయాలి? విశ్వాసాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి అని అందరూ. ఎలా కాపాడుకోవాలని చెప్పాను చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:3-4 కల్పనా కథల వైపు మనం వెళ్ళామంటే, ఎందుకంటే ఆ కల్పనా కథలు అనేవి విశ్వాసమును బట్టి వచ్చినవి కాదు. అలాంటప్పుడు ఆ కల్పనా కథలు నువ్వు ఎందుకు వినాలి? ఆ కల్పనా కథలు వినాల్సిన పని ఏంటి? దానివల్ల నీ విశ్వాసం దిగజారిపోతుంది. ఆడబాధలు చెప్తే నువ్వు వినాల్సిన పని లేదు. ముందు నువ్వు నిలబడు. ముందు నువ్వు ఆయుధాలు పట్టుకో. శత్రువు వచ్చేవాడు ఎలా వస్తున్నాడో కనిపెట్టుకో, ఆయన ఎలా చంపాలో కనిపెట్టుకో. అప్పుడు ఎవడైనా బలంగా ఉంటే ఇదిగో ఇలా చెప్పు. కల్పనా కథల వల్ల నీ విశ్వాసం ఏమవుతుంది? దిగజారిపోతుంది. అలాంటి మాటలు వెనుకో. ఆడి బాధ నీకు అక్కర్లేదు, వాడి గోళానికి అక్కర్లేదు. ముందు నీ గూడు నువ్వు కట్టుకో. ఆమె
నీ గూడు కట్టుకోకుండా ఇంకో గుడికి గూడు కట్టడానికి వెళ్తే నువ్వెక్కడ ఉంటావు? ఆడికి ఈడికి గూడు కట్టుకోవడం పెద్ద మంచి జాలి కలిగిన హృదయం ఇది. నీ జీతం పాడైపోతే అందరి జీతాలు కట్టేస్తాను, అది వాక్య క్రమం కాదు. అంటే నువ్వు కట్టిన ఇల్లు కూడా అది కూడా ప్రైజ్లో. చూడండి దశలకు రాసిన 2వ పత్రిక తీయండి, 3వ అధ్యాయం 2వ వచనం. మూర్ఖమైన మనుషుల చేతుల నుండి తప్పిపోబడి నిమిత్తము ఎవరి కోసం ప్రార్థించాలి? అంటే ముందుగానే ప్రార్థన చేసుకోవాలంట. ప్రభువా, ఎవడో కూడా వ్యర్థమైన మాటలు తీసి నా దగ్గరికి రాకూడదు, వాడి చేతిలో వీడి చేతిలో నేను పడిపోకూడదు, నేను విశ్వాసంలో నిలిచి ఉండాలి, విశ్వాసం లేని మాటలకి నేను అసలు చెవి ఒక్కకూడదని ఎవరు ప్రార్థన చేసుకోవాలి? నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇలాగనే ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వాలి. మనమేమి ఇస్తాం? నాకు రావాల్సిన డబ్బులు ఆడు ఇవ్వట్లేదండి, ఆడు కాలు చేతులు ఇరిగిపోయేలాగా ప్రార్థన చేయండి, ఏదో భయం ఆడికి పుట్టేయాలండి. ఏ ప్రార్థనాంశాలు మనం ఇవి? కానీ ఏ ప్రార్థనాంశాలు చేయమంటుంది ఇక్కడ? నేను వాక్యం ధైర్యంగా బోధించినట్లు మా కొరకు ప్రార్థించండి అని, మేము సువార్త ప్రకటించడం ధైర్యంగా సువార్త ప్రకటించడం మా కొరకు ప్రార్థించండి అని చెప్పాలి. మీరు నాకు ఇవ్వాలి ప్రేయర్ రిక్వెస్ట్లు. చిత్రంగా నేను అవ్వట్లేదని రావట్లేదని అందరికీ చెప్పేసి నీకు ఎవరలేదని అన్నట్టు అంటారు. మొత్తం నేను భూమి పరసం తిరిగేసారని తెలియదు వయసులో అంటున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, విశ్వాసం అందరికీ లేదు. చూసారా, దుష్ట మనుషుల చేతిలో ఎందుకు తప్పింపబడాలంటే వారికి ఏం లేదు. విశ్వాసం అంటే ఏంటి? చూసిందని నమ్మేది కాదు, చూడని దాన్ని నమ్మడమే విశ్వాసం. అసలు చూడని దాన్ని నువ్వు నమ్ముతున్నావు అంటే దాని పేరే విశ్వాసం. నువ్వు దాన్ని నమ్ముతున్నావు అనడానికి విశ్వాసం నీకు ఉంది అనడానికి రుజువు ఏంటి తెలుసా? నువ్వు నడిచే మార్గం. నువ్వు అన్ని మానుకుని ఈరోజు ప్రార్థనలో ఉన్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు దానికోసం నిరీక్షించావు, అంతేగాని ఇల్లు కట్టుకోవడానికి వచ్చారు ఇక్కడికి. ఇస్తాడు, ఎందుకు ఇవ్వడండి? ఇల్లు కోసమే రాకూడదు ఇక్కడికి. నీకు కాకపోతే ఎవరికి ఇస్తాడు? నా ఆస్తి ఎంత తెలుసా? పరలోకం నా ఆస్తి, నా యేసు నా ఆస్తి. పరలోకంలో దేవునికి ఎంత విలువ ఉందో నాకు అంతే విలువ ఉంది. కారణం ఏంటి తెలుసా? ఆయన నా ఆస్తి కాబట్టి. ఇప్పుడు పరలోకంలో దేవునికి ఎంత విలువ ఉంటుంది సార్? యేసు ప్రభు కానీ పరలోకంలో నడిచేది అనుకోండి, ఎలా ఉంటుంది అంటారు? దేవదూతలందరూ ఎలా ఉంటారు? సేమ్ నిన్ను చూసినప్పుడు అదే చేస్తారు. పరిపూర్ణత, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత యేసేలో ఎలా ఉందో యేసేలో ఉన్న పరిపూర్ణత మనలోకి ఇచ్చాడు, కృప ద్వారా వచ్చేసింది. దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోగలుగుతాం అంటే విశ్వాసం బట్టి. అందుకే ఏం చేయాలంటే విశ్వాసం అందరికీ లేదు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళకుండా ఉండాలని మా కొరకు ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేసుకుంటున్నాం. పైగా విశ్వాసం కలిగిన వారితో ఉండాలి. చూడండి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్టు అంటే వాక్యం ఏమైపోయింది? పాలు ప్యాకెట్ తెచ్చాను కానీ ఏమైపోయాయి? విరిగిపోయాయి. పని చేస్తాయా? పడేసినట్టే. ఇప్పుడు వాక్యం పని చేయకుండా ఏమన్నా పోతుందా? వాక్యము జీవం ఉంది, అందులో అభిషేకం ఉంది, అందులో ప్రభావం ఉంది. చచ్చిన వాడిని కూడా తిరిగి లేపగలదు. అంత ప్రభావం దేనిలో ఉంది? దేవుని మాటలో, దేవుని వాక్యంలో ఉంది. అంధకారంలో గెలిపిన భూమిని కూడా గాల్లో నిలబెట్టింది ఎవరు? వాక్యమే. శూన్యంలో సృష్టిని కలుగజేసింది ఎవరు? వాక్యమే, దేవుని వాక్యమే. ప్రైజ్ ది లార్డ్. పాడైపోయిన, చెడిపోయిన, పాడైపోయిన జీవితాన్ని మరలా నూతనంగా చిగురింపజేసిన నా బతుకుని ఎవరో తెలుసా? వాక్యమే. ఇప్పుడు ఈ వాక్యం విఫలమైపోతుంది. అంటే పాలు విరిగిపోయినట్టు విరిగిపోతుంది. కారణం ఏంటంటే తెలుసా? విన్న వాక్యము వారు వినినట్టు మాత్రమే కాకుండా విశ్వాసం ఉంచి విశ్వాసంతో కలిసి ఉండకపోవడం వల్ల అదేమవుతుంది? ఇది ఒకరికి సంబంధించిన భక్తి కాదు, మనము. అసలు భక్తి అంటేనే ఫెలోషిప్, సహవాసం. దైవ మార్గం అంటేనే కలవడం, ఐక్యత. అసలు ఆత్మ వచ్చి ఏం చేస్తుంది? అసలు సిలువ వచ్చి ఏం చేసింది? నీకును ఎదుటివాడుకున్న మధ్య కూడా పడగొట్టింది. ఇద్దరి యొక్క ఉభయులను సమ్మతిపరిచింది. మనల్ని తండ్రితో ఎలా సమ్మతిపరిచిందో ఒక మనిషికి మరొక మనిషికి సమ్మతిపరిచింది. అందుకే యేసు ప్రభుని కలిగిన వాడు మరొకరిని సంపాదించుకోవాలని చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు సువార్త చెప్పాలని ఆలోచన ఎవరికి రాదు. అంటే ఈ సమాధాన పరిచే భారము మనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా చిన్నికి సువార్త చెప్పాలి, చిన్నిని మందిని నడిపించాలి అనే భారం వస్తుంది. ఎలాగా? లోపల ఉంటాయి. అవి అయినప్పుడు నీకెందుకు వస్తుంది భారం? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ ఏమన్నాడు? కలిసి ఉండలేదు. ఎవరితో కలిసి ఉండలేదు? సంఘంతో కలిసి ఉండలేదు. అందుకే రోజుకో సంఘం, ఒకటొక సంఘం,
అక్కడ డ్యూటీ అంత డ్యూటీని బట్టి నువ్వు సంఘాన్ని మార్చకూడదు, సంఘాన్ని బట్టి డ్యూటీ మార్చాలి అవసరం. నేనంటే నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నిజంగా దేవుని పట్ల భారం ఉంటే ఏం చేస్తావు? డ్యూటీ ఎంత దూరం అయినప్పటికీ కూడా అవసరమైతే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకో, సంఘాన్ని మాత్రం విడిచిపెట్టుకో. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ టయానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తామా? డాక్టర్ గారు మీ దగ్గర కాకపోయినా పని ఇక్కడికి వెళ్ళిపోతారు అంటే పని అవుద్దా? ఇప్పుడు మీరు అందరూ పక్క వాళ్ళు వచ్చారనుకోండి, నేనేం చెప్తాను? అది చెప్తాను. మీరు నాకు అలవాటు అయిపోయారు కాబట్టి ఎక్కడి వరకు వచ్చారు మీరు? గుణింతాల దాకా వచ్చేసామండి. అయితే గుణింతాలు నేర్పుతాను. అదే మళ్ళీ మీరు కొత్తగా వచ్చారు, ఏం నేర్పుతాను? ఇంకా నువ్వు సంఘాలన్నీ తిరుగుతావు, ఏం నేర్చుకుంటావు? నీకు వచ్చినాయి ఏంటి? నువ్వు ఎగ్జామ్ ఏం రాస్తావు? అంతే. కసి ఉండాలి నీకు దేవుని ఉపదేశం పట్ల. ఉపదేశం అంటే అది క్రమముగా వెళ్ళేది. హల్లెలూయా. ఆ వాక్యాలు క్రమంగా నేర్చుకోవాలి. చాలా మంది ఇంకా ఏదైనా చర్చే, ఎవరైనా పాస్టే, ఏదైనా సంఘమే అనుకుంటే వాళ్ళు ఇంకా ఎదగలేనట్టే లెక్క. అసలు వారు క్రైస్తవులు లేరు చెప్పాలండి. ఎదిగినోడికి ఒక మంట ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం బాబా, అట్లా బాగా చూసుకుంటాం. ఆయనకి తెలిసి ఏం చేయాలి. మరి పాస్టర్కి ఎవరైనా పాస్టరే చెప్పేదేంటి? వాక్యమే కదా, అదే తెలుసు నీకు. ఎందుకంటే నువ్వు ఇంకా ఎదగలేదు. ఆమె చెప్తారా? చూడండి కిందకి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అయ్యో అరే రే. ఈ విశ్వాసము కూడా ఎవరి సహాయం బట్టి చూస్తున్నామంట? చూసారా? ఆ విశ్వాసం ఎవరిస్తున్నారమ్మా? ఆత్మ. ఇప్పుడు విశ్వాసం ద్వారా ఏం కలుగుతుందని చూస్తున్నావు? నీతి కలుగుతుందని చూస్తున్నావు. కానీ నువ్వు దేని ద్వారా సంపాదించుకోవడం చూస్తున్నావు? ధర్మశాస్త్రం ద్వారా. చెప్పండి. ఈ ధర్మశాస్త్రం గురించి కొంచెం టైం గ్యాప్ ఎక్కువ తీసుకోవాలి, వచ్చేవారని చెప్తాను. అలాగే చెప్పండి. ధర్మశాస్త్రమే లేకపోతే గొప్ప విలువ మనకి తెలియదు. ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి మనం ఎవరిమని తేల్చి చెప్పింది? పాపులమని తేల్చి చెప్పేసింది. పాపులు కాబట్టి మనకి ఏం కావాలి? పరిశుద్ధత కావాలని చూసుకున్నాం. ఆ పరిశుద్ధత మనకి ఎలా వస్తుంది? కృప ద్వారా తప్ప మరి దేని ద్వారా మనకు రాదని మనకి తేలిపోయింది. కాబట్టి ధర్మశాస్త్రం మనల్ని ఎక్కడికి తోసింది? కృప దగ్గరికి తోసింది. ఇప్పుడు కృపలోకి వెళ్ళిన మనం మళ్ళీ ఎక్కడికి రాకూడదు? ధర్మశాస్త్రం దగ్గరికి రాకూడదు. వస్తే ఏమవుతుంది? అసలు ధర్మశాస్త్రం ద్వారా నువ్వు సంపాదించుకోవాలని నీతి అది విశ్వాస సంబంధమైనది కాదంటున్నాడు. మరి మనం పాపలమే కదండి అంటారు. నిజమే, మనం పాపలమే. కానీ యేసుక్రీస్తు రక్తం కార్చాక మనకి పాపం లేదంటారు. దాన్ని నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకున్నప్పుడే నువ్వు ఎందులోంచి వచ్చినట్టు బయటికి? ధర్మశాస్త్రం నుంచి బయటకు వచ్చినట్టు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు చూడండి ఏమని. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ఆల్రెడీ చదువుకున్నాం. అసలు విశ్వాసము ద్వారా నీతి రావడానికి సిద్ధపడుతున్నాడు. మళ్ళీ ధర్మశాస్త్రంలోకి వెళ్ళకో. అన్ని వినాలమ్మా, వాక్యం వినాలి, కానీ అన్ని చేసేయకూడదు. కొన్ని మన ప్రయత్నాలు ఉండకూడదు. అదే కదా విశ్వాసం అంటే. నీ బలం ఉండకూడదు, నీ తలంపు ఉండకూడదు, నీ నిర్ణయం ఉండకూడదు. అసలు సొంతది అనేది ఒక్క ఆలోచన ఉండకూడదు. అందుకే రుద్దుతూ అంటాడు, నువ్వు తెలియని కొత్త మార్గంలోకి నువ్వు వచ్చావు. నువ్వు వచ్చినప్పుడు, నువ్వు ఎరుగని మార్గంకి వచ్చినప్పుడు నీ బుద్ధిని బట్టి వెళ్ళిపోకు. ఇక్కడ ఏం చేయాలి? ఇంకొకరిని అడుగు. హల్లెలూయా. నాకు తెలిసింది ఎలా చేయాలి. తెలిసినా చేయకు, అడుగు. నువ్వు దేన్ని పట్టుకోవాలి తెలుసా? విశ్వాసాన్ని పట్టుకోండి గట్టిగా. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీరు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి దేవుని వాక్యమును వీళ్ళు ఏం చేస్తారంట? భక్తిగా నిరాకరిస్తారంట. చాలు. ఇక్కడ చదువుకున్న మాటలో భావం ఏంటంటే, దేవుని ఆజ్ఞల కంటే మనుషుల పారంపర్యాచారములను దైవోపదేశములుగా మీరు పాటిస్తారట. మీరు మనుషుల పారంపర్యాచారములను దైవోక్తులుగా పాటిస్తున్నారా? దేవుని ఆజ్ఞలు దైవోక్తులుగా పాటిస్తున్నారా? నిజంగా చెప్పండి. మీ గుండెలో కఫ్ ఉందో లేదో తెలియాలంటే నాకు బాగానే ఉందని సరిపోదు. స్కాన్ చేయాలి కదా. ఇప్పుడు నేను స్కాన్ చేస్తాను. ఒక్కొక్క రోజు చూసుకోండి. స్కాన్ చేస్తాను. ఏంటి ఆ స్కాన్ అంటే? మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదవండి. అందుకు పేతురు ఉపమాన భావము మాకు తెలుపమని ఆయన అడిగగా, ఆయన మీరు ఇంతవరకు అవివేకులో ఉన్నారా అని చెప్పి ఉపమానాన్ని, భావాన్ని వివరిస్తారు. ఇప్పుడు నా వైపు చూడండి. మళ్ళీ వెళ్దాం. అందులో యేసు ప్రభు ఉపమానం చెప్పారు. ఉపమానంలో ఏముంది? 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును మనుషుల పారంపర్యాచారం ఏంటి తెలుసా? 2వ వచనం ప్రకారంగా భోజనం చేసేటప్పుడు ఏం కడుక్కోవాలి?
చెప్తున్నాను, స్కాన్ చేస్తున్నాను. మీలో ఎంతమంది చేతులు కడుక్కోకుండా భోంచేశారు? అదే క్వశ్చన్ తీసుకొచ్చి డైరెక్ట్ యేసు ప్రభుకి చెప్తున్నారు. ఏమని? ఇప్పుడు రెండో వచ్చిన దగ్గర శిష్యులు చేతులు కడుక్కోనకుండా భోజనం చేయించున్నారు. వారు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది పెద్దలు నియమించిన ఆచారం. వారు నిరార్థకం చేస్తున్నారు. ఆత్మ సంబంధం మాత్రమే ఆత్మ విషయాన్ని చూస్తాడు. నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావు, నీకు విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే నువ్వు ఇంకా క్రైస్తవుడు ఎలా అనబడతావు? విశ్వాసం ఉంచిన వాడే మొదట క్రైస్తవుడు అనబడేను. క్రైస్తవుడు కాదు విశ్వాసి, కానీ విశ్వాసంలో స్థిరంగా ఉంటే క్రైస్తవుడు అనబడతావు. ఇప్పుడు స్కాన్ చేశాను, చేతులు కడుక్కోకుండా భోజనం చేసిన వాళ్ళు ఎంతమంది? నాతో సహా ఎవరు లేదు. తెల్లవారుజామున లేచాక బైబిల్ చదవకుండా నువ్వు అసలు పని చేయకూడదు అని దేవుని మాట ఎంతమంది పాటించారు? ఆజ్ఞలో ఉన్నామా, మనుషుల ఆచారాల్లో ఉన్నామా? చెప్పండి చెప్పండి. దీని గురించి ఎంత కఠినంగా మాట్లాడారు తెలుసా? నా మాట అక్కడ 15వ అధ్యాయం 20 వచ్చిన చదవండి. ఇవే మనిషిని అపవిత్రపరచును గాని ఏ చేతిని అది పెట్టుకుని ఎలా తింటొచ్చి ఏంటి అలా తింటానేంటి? చీ, ఎలా మాట్లాడుతున్నారు? ఇవే దైవోక్తులు. ప్రాణమైన పోతుంది కానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడు. అసలు ఓపిక లేకపోయినా ఏం చేస్తాడు? చేతులు కడుక్కునే వచ్చి భోజనం చేస్తాడు. చూసారా, మనలో కూడా తెలియకుండా ఈ ఆచారాలు ఆజ్ఞల కంటే అధికంగా పనిచేస్తున్నాయి మనలో. ఇప్పటికీ కూడా మన మనసు ఒప్పుకోద్దాన్ని. చేతులు కడుక్కోకుండా తింటామా? కానీ ప్రార్థన చేసుకోకుండా బతికేస్తాం. బైబిల్ చదవకుండా చెత్త అంతా మాట్లాడేస్తాం. ఏమంటే మీలో ఎంతమంది బైబిల్ చదవకుండా ఆ రోజు ప్రారంభించలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ చదవకుండా నేను ఈ రోజు అసలు స్కాన్ చేస్తే ఒక్కడ కనబడ్డండి. అందుకే ఇలాంటి వారికి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదే 15వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. వేషధారులారా, నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయాలు. ఎంత బాధ అండి! సృష్టికర్త అయిన దేవుడు మనల్ని సృష్టించిన వాడే ఎంత బాధపడతాడు తెలుసా నిన్ను బట్టి? కనీసం ప్రార్థన చేసి తినాలని ఎప్పుడైనా సీరియస్నెస్ ఇచ్చావా? ఇప్పుడు చెప్పండి, మీరు మనుషుల ఆచారంలో ఉన్నారు, దేవుని ఆజ్ఞలో ఉన్నారా? అమ్మ మాట్లాడండి. అలాగని నేను అవన్నీ చేయొద్దంటలేదండి. నేనేమంటున్నానంటే అది చేసావా అయితే నీ గుండెకి కసి రావాలి, ఇది కూడా చెయ్యాలి. హాస్పిటల్కి టయానికి వెళ్ళాను, అయితే ముందు దేవుడి మందిరానికి టయానికి వెళ్ళి అప్పుడు వెళ్ళాలి. హాస్పిటల్లో గంటల కొద్ది నిలబడినా, అయితే ఆరాధనలో గంట నిలబెట్టినా నిలబడాలి. హాస్పిటల్లో ఇంక వెళ్ళానంటే వచ్చేసరికి ఎంత టైం అవుతుంది? డిశ్చార్జ్ చేయమని మనం అడగలేం. కావండి ఎప్పుడు వెళ్ళొచ్చామంటే ఎప్పుడు వెళ్ళొచ్చండి? పాస్టర్ గారి దగ్గరకు వచ్చి వెళ్ళిపోతామండి, ఇంక ఉండలేమండి. టైం అయిపోయిందండి పాస్టర్ గారు. ఎంత టైం అయిపోయింది అనుకున్నారు? ఉండలేమండి. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ తోటి ఇచ్చేయండి, స్కూల్ పోతున్న మా అమ్మాయికి డిశ్చార్జ్ ఇచ్చేయండి. నీకు శరీరం ఎక్కువ ఆత్మ ఎక్కువ అనేది? నువ్వు దేనికోసం బతుకుతున్నావు? ఏది విలువేది? ఇప్పుడు చెప్పండి, మనుషుల ఆచారాలు ప్రాముఖ్యమా, దేవుని ఆజ్ఞలు ప్రాముఖ్యమా? ఇప్పుడు చెప్పండి, దేవుని ఆజ్ఞలే ప్రాముఖ్యం అన్నావు. నువ్వు ఎంతవరకు దేనికి ఎంత న్యాయం చేస్తున్నావు? మనుషుల ఆచారాలకి 100కి ఎంత % వేస్తున్నావు? దేవుని ఆజ్ఞలకి 100కి ఎంత % వేస్తున్నావు? చెప్పండి చెప్పండి చెప్పండి. వారానికి నాకు అప్పగించేది ఎన్ని అధ్యాయులు బైబిల్ చదివారంటే 5, 7, 10, 12, 20. ఎన్ని రోజులకి? వారం రోజులకి ఇది నాకు ఇచ్చేది. కానీ ఈ వారం రోజులు చీకడుకోకుండా తిన్నారా? డ్యూటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు స్నానం చేయకుండా భోజనం చేసి పడుకున్నారా? కొంతమందికి మరీ సిరాకు, ఎంత అర్ధరాత్రి అయిపోయినా సరే స్నానం చేసే పడుకుంటారు. ఆ సిరాకు ఎందులో రావాలి తెలిసి? ఎంత అర్ధరాత్రి అయిపోయినా సరే బైబిల్ చదివే పడుకోవాలి. ఆకాశం ఉండాలి. బైబిల్ చదివే రోజు ప్రారంభించాలి, బైబిల్ చదివే రోజు ముగించాలి, ప్రార్థనతోనే రోజు ప్రారంభించాలి, ప్రార్థనతోనే రోజు ముగించాలి. ఈ డిసైడ్మెంట్లోకి రావాలి మనం అందరం. ఆమె దీనికోసం ఇంకా వెంటాడమన్నాడు తెలుసా మీకు? ఎలా పట్టుకోవాలంటే దీని విశ్వాసాన్ని చదవండి అన్నమాట. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22 వచ్చిన. పారిపోండి. అమ్మా ఎక్కడి నుంచి పారిపోవాలి? ఏమనేచ్చినట్టు పారిపో. మరి ఏం చేయాలి? వెంటాడడం ఏంటి? పరుగున పరిగెత్తుకుని. ఇప్పుడు ఎక్కడి నుంచి పారిపోవాలి? యవనేచ్ఛలండి. దేనికోసం వెంటాడాలి? నీతిని, విశ్వాసమును, ప్రేమను. మనం అన్ని చెప్పలేం కానీ ఒక దాని గురించి మాట్లాడుకున్నాం. దేని గురించి? ఇప్పుడు దేని వెంటాడాలి? ఉందా విశ్వాసం? డాళ్ళు ఆడి బాణం అయితే దెబ్బకి ఇరిగిపోతుంది అంతే. నీకు
ఒక మాట అంటే ప్రార్థన ఇరిపోద్ది. ఎవడైనా అప్లోడ్ ఫోన్ చేస్తే ప్రార్థన ఉండదు. ఆ రోజు ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్ వస్తే ఇంకా ప్రార్థనకి రాదు. ఏంటి దీనికే వెంటాడాలి. హల్లెలూయా. అమ్మ ఏం చేయాలి? టెన్షన్ కోసం వాళ్ళు ఓపిక అంతా తెచ్చుకొని పరుగునెట్టిన వెళ్తారు. ఇప్పుడు నేను నీకు ఎంత ఓపిక ఉందో అంత ఓపికతో నువ్వు వెంటాడాలి. దేని? నీతిని, విశ్వాసాన్ని, ప్రేమని, సమాధానం. మనం మాట్లాడుకునేది విశ్వాసం గురించి. విశ్వాసాన్ని వెంటాడు. ఎక్కడుందా విశ్వాసం? అందుకే మీరు దేవుని ఆజ్ఞను పట్టుకున్నారా, మీరు లోకాన్ని విడిచిపెడతారు. లోకాన్ని పట్టుకున్నారా, దేవుని ఆజ్ఞలు విడిచి. అంటే ఒక దాన్ని పట్టుకున్నావంటే మరొక దాన్ని వదిలేసినట్టే. ఇప్పుడు నువ్వు దేన్ని విడిచిపెడతావు, దేన్ని పట్టుకుంటా చెప్పండి? విశ్వాసాన్ని పట్టుకోవాలి. అవి వదలాలి. ఇది పట్టుకోవాలి. వయసులో ఏం వదలాలి? యవనేచ్ఛలను వదలాలి. అన్ని వదలాలి. దేన్ని పట్టుకోవాలి? చూడండి అదే మాట మళ్ళీ తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11 చదవండి. ఏంటిని విసర్జించాలి? ఆ పైన అంటాడండి నీతి, భక్తి. అక్కడి నుంచి చదవండి. విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. అంటే మనం సంపాదించుకోవాలండి. దాన్ని సంపాదించుకోవడం అంటే ఏంటి? పోగేసుకోవాలి. పోగేసుకున్నావా? ఏ వాక్యం చెప్పారు? నేను ప్రార్థన అయిపోయిన తర్వాత సడన్గా అడిగేస్తారండి మీరు. అలాగా మరి నేను నా లోపలే ఉంటే అన్ని బయటికి. ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోమన్నారు? ఏయ్ దేవుడా లేక ఈ ట్యాబ్లెట్ అదా తెల్లారుజామున పరగడప్పుడు వేసుకోవాలి. ఎన్నిసార్లు చెప్తారు వాక్యం? 3 సార్లు బలగుద్ది చెప్తారు. డాక్టర్ గారు ఎన్నిసార్లు చెప్తారు? అమ్మ గుర్తుందా? అమ్మ గుర్తుంది చెప్తారా? ఒక్కసారి చెప్పిన నిద్రలో కూడా మర్చిపోవు. 2-3 సార్లు మీ నోటితో చెప్పించి ఒప్పించి అన్ని చేసిన అప్పుడే అడిగేస్తారేంటి? అదే ట్యాబ్లెట్లు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి? ఇది ఇప్పుడు వేసుకోవాలి, ఇది ఇప్పుడు వేసుకోవాలి. ఇది అడిగేసా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అడిగితే ఇది ఇప్పుడు వేసుకోవాలని చెప్పాలి. ఇదిగో నాన్న ఇదేమో ఇప్పుడు అలా కాదు, ఇది 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 ఇలాగా వేసుకోవాలి. చూడు ఇది ఇక్కడ ఈ మచ్చ ఉంది, దీనికి ఈ కలర్ ఉంది, ఇది ఈ రంగులో ఉంది. బాబోయ్ ఇది లోపల ఉంటాయండి. లోపల ఏముంటాయి? ఏమన్నా వంటే చెప్పకుండా ఉండలేడు. లేవు కాబట్టి చెప్పరు. పెళ్లి చూపులైంది అనుకో, ఆ అమ్మాయి నచ్చిందని అడిగితే ఆ అమ్మాయి నచ్చలేదు అనుకో అంటారా? చెప్పరా నచ్చింది చెప్పడానికి నచ్చితే ఆ అమ్మాయి నచ్చింది అనుకో, ఆ అమ్మాయి నచ్చింది చదవ. ఇంకా నువ్వు నచ్చితే నీ మనసులో ఉంటే దాని గురించి చెప్పకుండా ఉండలేవు. కానీ ఇప్పుడు వాక్యాలు ఎక్కలేవు. ఇప్పుడు దేని సంపాదించుకోవాలి? విశ్వాసాన్ని. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం ద్వారా. దేవుని గురించి మాట్లాడు. ఇప్పుడు నేను దేవుని కోసం చెప్తున్నానా లేకపోతే చెప్తున్నాను చెప్పండి. ఇప్పుడు సంపాదించుకోవాల్సింది ఎవరు అసలు? ఎవరండి? మన ఇంట్లో ప్రార్థన పెట్టండి వాక్యం ద్వారా. నేను సంపాదించుకోవాలి విశ్వాసాన్ని. మీరు వెంటాడాలట. వాటిని విసర్జించి వీటిని సంపాదించుకోవడానికి వెంటాడు అన్నాడు. వాటి వల్ల ఏమవుతుందంటే విశ్వాసం కోల్పోతుంది. విశ్వాసం కోల్పోయిన వాటిని సంపాదించుకుంటావా? విశ్వాసం అభివృద్ధి పరిచిదని సంపాదించుకుంటావా? ఇప్పుడు నువ్వు వెళ్ళే ప్రయాణంలో విశ్వాసం సంపాదించుకుంటుందా? నువ్వు చేసే పని విశ్వాసం పాడైపోతుందా? చెప్పండి. అసలు నువ్వు విసర్జించాల్సి విసర్జించాలి. దేని విసర్జించాలి? చూడండి ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుతారు. అసలు విడిచిపెట్టాల్సింది ఇది. ఈ జీవకీయులు ప్రార్థనలు కాదు. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడే సంపాదించుకో. రేపొద్దున్న నువ్వు వాక్యాలు విని ఆ వాక్యాల ద్వారా వచ్చే విశ్వాసాన్ని సంపాదించుకునే పని అవ్వదు. వాక్యం వినడం అంటే తెలుసు అనుకున్నావా? వాక్యం చెప్తే అందులో ఏ కథ ఉందో తెలుసు అనుకున్నావా? కాదు. ఇది స్టోరీలు కాదమ్మా. ఇది వింటా ఉంటే నీకేం కలుగుతుందంట? నీకు తెలియకుండానే విశ్వాసం కలుగుతుంది. ఆ రికార్డ్ చేసి పంపించే నేను వినేస్తాను, లైవ్ లో వినేస్తాను. లైవ్ లో వింటే నీకు విశ్వాసం ఎందుకు వస్తుంది? ఏది ఆన్లైన్ లో నువ్వు డైరెక్ట్ గా పాల్గొనాలి, ముఖాంతరంలో చూడాలి. దీన్ని మాట్లాడుతుండగా చూస్తా ఉంటే నీలో ఏం పెరుగుతుంది? ఫెయిత్, విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం సంపాదించుకోవడానికి మీటింగ్కి వెళ్ళాలి మనం. ఆ మీటింగ్ లేకపోతే ఇంకేం సంపాదించుకుంటావు నువ్వు? చెత్త డబ్బు తప్ప, న్యాయపు సిరి తప్ప, మనుషులు పాడు చేసే డబ్బు తప్ప, మనుషులు పాడు చేసే అలవాట్లు తప్ప ఇంకేం నేర్చుకుంటావు? ఇంకేం సంపాదించుకుంటావు? ఓకే వాక్యాన్ని పోగేసుకో. వాక్యాన్ని. ఈ వాక్యమే నీలో విశ్వాసాన్ని అంతకంతకు ఎంతవరకు పెరగాలి? విశ్వాసం ఉంటే సరిపోద్దా? విశ్వాసం పెరగాల? ఏ పెరగాలి? చదువుకున్నాం కదా.
క్రీస్తుని గురించిన జ్ఞానం విషయంలో, విశ్వాస విషయంలో సంపూర్ణమైన పురుషుల మగ వరకు, అంటే అందులో కూడా సంపూర్ణత అంతవరకు వెళ్ళాలి మనం. ఈ చిన్న విశ్వాసంకో తెలిసిపోయి అనుకుంటున్నారు మీరు. అసలు విడిచిపెట్టాల్సిన నిజీవ క్రియలు, ప్రార్థన కాదు, సహవాసాన్ని కాదు, ఐక్యతని కాదు, దైవజనుడితో ఉన్న సంబంధాన్ని కాదు. దేన్ని విడిచిపెట్టాలి? కానీ ఆ క్రియల గురించి ఇక్కడ వదిలేస్తాం మనం. అంత ఘోరమైన విషయం. 12:2 చదవండి. అసలు విడిచిపెట్టాల్సింది నిర్జీవ క్రియలు, విడిచిపెట్టాల్సింది సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఎలా పెడతాదంట పాపం? చిక్కులో పెట్టద్దంట. ఎలాగా? సులువుగా. సులువుగా ఏం పెడతాదంట? అది సులువైన పాపం, తేలిగ్గా ఉండే పాపం. ఏ పాపం? అసలు నువ్వు పాపం ఉన్నట్టు ఉండదు. ఎలా తెలుస్తుంది నీకు? కొంతమంది సాక్ష్యాలు చెప్తారండి, హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. అసలు నేను ఆ దేవుడిని నమ్మున్నప్పుడు అది పాపం అని నాకు తెలిసింది కాదు, యేసు ప్రభువును పట్టుకోక నాకు ఇది పాపం అని తెలిసిందని చెప్తాను. నిజంగా అక్కడ నేను చాలా ఆశ్చర్యపడతాను. నిజంగా పాపము అని తెలిస్తేనే ఆ పాపి పరిశుద్ధత కోసం పోతుంది. ఇప్పుడు నీకు రోగం ఉందని తెలిస్తే, కరోనా వచ్చిందని తెలిస్తే నేను కోరుకుంటావు. అసలు కరోనా లేకపోతే ఇంట్లో బయటకు రమ్మంటే వస్త పెట్టు, చక్కగా సెల్ ఫోన్ తీసుకుని జొమాటో ఆర్డర్ పెడతాం, స్విగ్గీ ఆర్డర్ పెడతాం, దర్జాగా వ్యాక్సిన్ కోసం పరిగెడతాం కరోనా ఉందని తెలిస్తే. దేన్ని విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. 2 పాపాన్ని విడిచిపెట్టాలి. 9వ అధ్యాయం 14 వచ్చిన అదిగో నిర్జీవ క్రియలను విడిచిపెట్టడానికి కావలసినది, మనకు అవసరమైంది ఏంటో తెలుసా? ఏంటి? యేసు రక్తం నిర్జీవ క్రియలను అన్నిటి నుండి మనం విడిపిస్తున్నాం. అనుకుని నువ్వు నిర్జీవ క్రియలను విడిచిపెట్టవద్దా? బైబిల్ చెప్పింది కాబట్టి విడిచిపెడతానండి అంటావు. ఎలా విడిచిపెడతావు? దేని ద్వారా విడిచిపెడతావు? యేసు రక్తం ద్వారా తప్ప ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్లో దొరుకుతుంది, రైతు బజార్లో దొరుకుతుంది కదా. ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో, దేవుని పనిలో యేసు రక్తం నేను కడుగుతుంది. నిర్జీవ క్రియలు అన్నిటి నుండి నేను విడిపిస్తుంది. నాకు వద్దంటావా? పాపాన్ని పోగేసుకో. నాకు కావాలంటావా? దాని నుంచి విడుదల పొందాలనుకుంటావా? అయితే ఐక్యతను విడిచిపెట్టదు. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 వచ్చి విడిచిపెట్టి అదిగో విడిచిపెట్టడానికి మనకి విమోచన దేని ద్వారా కలిగిందంటే వెండి బంగారు వస్తువుల ద్వారా కలగలేదట. అమూల్యమైన రక్తము చేత నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, అమూల్యమైన రక్తం, దాని చేత మనం ప్రతి బలహీనత నుండి, ప్రతి చిక్కులు పెట్టి పాపం నుండి మనం ఏం పొందాం? విడుదల పొందాం, విమోచించబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే మనం వెతుకోవాలి. పాపం అంటే ఏంటో తెలియదు, కానీ పాపం అంటే ఏంటో తెలియకపోయినా వేసి రక్తాన్ని ఆశ్రయిస్తే మొత్తం కడిగేస్తుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి యేసు ప్రభు దగ్గరికి, యేసు రక్తం దగ్గరికి రండి, ఆశ్రయించండి యేసు రక్తాన్ని. ఆమె అందాన్ని వదలకుండా, ఎంజాయ్మెంట్ వదలకుండా, వదలకుండా ఇంకో దాన్ని పట్టుకోలేదు. వదలాలి. దేని వదలాలో చెప్పాడు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టు, సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టు, దేవునికి దూరం చేసే ప్రతి దాన్ని విడిచిపెట్టు. అక్కర్లేదు నీకు దేవునికి దీని వల్ల దూరం అవుతుంటే దాని వదిలే. ఈ సెల్ ఫోన్ వల్ల నేను దేవునికి దగ్గర అవ్వలేకపోతుంటే నీకు దమ్ముందా ఈ సెల్ ఫోన్ పక్కన పెట్టడానికి? టీవీ వల్ల నేను దేవునికి దూరం అయిపోతున్నాను, అది చూడకుండా టీవీని తీసి పడేయగలవా? నేను అడుగుతున్నాను. టీవీని ఒకవేళ కొనేసావు కానీ తీసి పడేయగలవా? నేను అడుగుతున్నాను. నీకు నిజంగా దేవుని మీద ప్రేమ తీసి పడే టీవీని నీకు తెలియని పాపాల నుంచి కూడా విడిపిస్తుంది. నీకేం తెలుసండి? ఎన్ని పాపాలు ఉన్నాయి నీకేం తెలుసు? రోజుకి ఎంత దాడి జరుగుతుందో నీకేం తెలుసు? ఎంత అపవిత్రత నీ మీద చోటు చేసుకున్నా ఎవరికి తెలుసు? ఇంట్లో ఉన్న మురికి వచ్చేస్తుంది. ఇంట్లో ఉంటే రోజుకి స్నానం చేస్తాం ఒకసారి. అలాంటిది అసలు హృదయానికి ఆత్మకి సంబంధించింది ఏ స్నానాలు లేవు మనకి. ఎంత దోషం పెరిగిపోయి ఉంటది. డైలీ వాడే కుండీలో నిన్న మొన్న వెళ్ళి చూస్తే ఇన్ని పురుగులు వచ్చేసాయి. ఎక్కడి నుంచి వచ్చేసాయో ఏంటో డైలీ వాడుతున్నాం కదా, ఎక్కడి నుంచి వచ్చేసాయి? ప్రత్యేకంగా ఎవడైనా వేసాడా? వాడకపోతేనే పురుగులు పెట్టేస్తాయి. ఈ రోజు నీ విశ్వాసాన్ని సరైన విధానం ఆపరేట్ చేయకపోతే అదే పురుగులు పెట్టేస్తే ఆ జీర్ణం అందులోనే వచ్చేది. అందుకే ఆలస్యం అయితే అమృతం కూడా ఏమవుద్ది? విషమైపోద్ది. అమృతమే కానీ ఆలస్యం అవడం వల్ల విషంగా మారిపోయింది. దాన్ని ఎక్స్పైరీ డేట్ అంటే సమయం ఉన్నంత వరకే నువ్వు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం లేదా ఇంకా సద్వినియోగం చేసుకునే అవకాశం నీకు లేదు. నేను ఇంకా నిలబడిపోతాను, ఇంకా ఇది చేయబోతు అంటావా? అందుకే యేసు రక్తం డైరెక్ట్గా ఇచ్చేసాడు.
నీకు కావాలి అనుకుంటే దాన్ని విడిచిపెట్టాలని చిన్న ఆశ నీలో ఉంటే అది ఎప్పటికైనా బతికించాలి. చూడండి, నేను ప్రార్థన చేయాలనుకున్నాను తెల్లజాము అనుకోండి, తెల్లజాము లేకపోతున్నాను, మళ్ళీ చేయాలనుకున్నాను, మళ్ళీ లేకపోతున్నాను. నీకు ఆశ ఉండాలి తప్ప నెల రోజుల తర్వాత అయినా సరే ఖచ్చితంగా నేను లేపుతాడు దేవుడు. నీ చేత ప్రార్థన చేసేలా చేస్తాడు. కానీ ఏం విడిచిపెట్టకూడదు? ఆశను విడిచిపెట్టకూడదు. నువ్వు ఫెయిల్ అయిపోయావు వదిలేయకూడదు. ఫెయిల్ అయిపోయినా పర్లేదు, కానీ నేను పట్టుకోవాలని ఆశ ఉండాలి నీకు. ఒకవేళ ఏదైనా బలహీనత ఉన్నావా, అయితే నేను విడుదల పొందాలని ఆశ ఉంటే ఎప్పటికైనా విడుదల పొందుతావు. నేను చేసాను కదా ఇంకేం అనుకోకూడదు. విడుదల పొందాలి, విడుదల పొందాలి, విడుదల పొందాలి. ఇదేమంటుండాలి నీకు? దేవుని కోసం నేను నిలబడాలి, దేవుని కోసం నేను వాడబడాలి. రోజు ఒకరికైనా స్వార్థ చెప్పాలి. ఈ కసినీలో ఉంటే ఖచ్చితంగా ఒకరికైనా స్వార్థ చెప్పే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిమాణంలోకి ఆ నడిపంలోకి రావాలి. ఒక దాన్ని పట్టుకున్నావా, మరొక దాన్ని విడిచిపెట్టేసి. ఒకవేళ నువ్వు పాపమే పట్టుకున్నావు అంటే నువ్వు వాక్యాన్ని పట్టుకున్నట్టు కాదు, వినండి, వదిలేసినట్టే. ఒకటి పట్టుకుంటే, అందుకే ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకి ఉండలేడు. ఒకటి ఈయనకన్నా ఉండాలి, లేకపోతే ఆయనకన్నా ఉండాలి, కానీ ఇద్దరికి ఉండలేడు. నేను ఇద్దరితోనూ ఉంటాను, దీంట్లో ఉన్న బలహీనంగా ఉన్నా నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టడం పని అవ్వదు. అది కరెక్ట్గా విడిచిపెట్టేసామని చెప్తున్నాడు బయట. ఆ దాని నుంచి నువ్వు బయట పడాలి అంటే నీకున్నది ఒకే ఒక ఆయుధం. ఏంటి తెలుసా? యేసు రక్తం. హల్లెలూయా. నువ్వు పవిత్రపరచబడడానికి ఇష్టపడుతున్నావా? ఈ రక్తం నీ మీద నిజముగా ప్రోక్షించబడుతుంది. నీ అవయవాలకు అడుగుతుంది, నీ ఆలోచనలు అడుగుతుంది, నేను నూతనమైన మనిషిగా మారుస్తుంది. ఇప్పుడు వరకు గత జీవితం ఎంత అసహ్యాన్ని, ఎంత రోతను పుట్టించిందో దానికి మించిన శ్రేష్టమైన జీవితానికి ఇస్తుంది యేసు రక్తం. హల్లెలూయా. ఆ విశ్వాసమును కాపాడుకుందాం. ఏం చేయాలి? దాన్ని సంపాదించుకోవాలి. అనండి, ఎక్కువ వినండి. దైవజనుడు ఎక్కడ ప్రార్థన పెడుతున్నాడు వెళ్ళండి. సమయం లేకపోతే సమయం కేటాయించుకోండి. ఖచ్చితంగా దైవజనుడితో ఉండడానికి ప్రయత్నించండి. ఇలాగ నువ్వు చేయగలిగితే రాకల్లో కూడా నువ్వు నిలబడగలుగుతావు. రాకడ సందర్భంలో వచ్చిన శ్రమలో కూడా నువ్వు నిలబడగలుగుతావు. వచ్చిన ప్రతి శోధనను నిలబడగలుగుతావు. తిండి పెట్టకపోయినా నువ్వు నిలబడగలుగుతావు. చెరసాలకు పంపించి నువ్వు నిలబడగలుగుతావు. ఇప్పుడు నిలబడినప్పుడు నాకు కాబట్టి నిలబడదాం. ప్రభు కొరకు సాక్షి జీవితం. దేవుడి మాట మనకి దీవించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి.